థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. స్థానిక సంస్థల్లో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అయిపోయింది అని అనే వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చాలా గట్టిగా సమాధానం ఇస్తూ ఉన్నారు. కింది స్థాయి నుంచి వెళ్ళి పై స్థాయి వరకు కార్యకర్తల బలం కావచ్చు, ఆ ఉనికి కావచ్చు యథావిధిగా ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వర్గం అంటా ఉంది. దీని గురించి చర్చించడానికి ఈరోజు మనము జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందినటువంటి జఫర్గఢ్ అనే మండలికి వచ్చాము. సో జఫర్గఢ్ ఈ మండల్ పార్టీ అంటే జఫర్గఢ్ మండల్ పార్టీ అధ్యక్షులు ఉన్నటువంటి పల్లెపాటి జయపాల్ రెడ్డి గారు మనతోనే ఉన్నారు. సో వీరికి రాజకీయంగా చూసుకుంటే చాలా అనుభవం అయితే ఉంది. సో దేన్ని బేస్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీకి ఉనికి ఇంకా ఉందని చెప్పేసి వీరు అంటా ఉన్నారు. ఇదే ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్తే, బాగున్నాం. ముందుగా జఫర్గఢ్ మండల ప్రజలందరికీ మరియు BVR టీవీ యాజమాన్యానికి దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను పాయింట్కి వస్తున్నా. స్థానిక సంస్థ ఎలక్షన్స్ అయితే ఉంది. ఓకే, 8వ తారీఖు కోర్టులో డెసిషన్ అనేది ఎట్లా వస్తుందో తెలియదు. ఇంకా ఈ ఎలక్షన్ ఏదో ఒక రోజు అయితే వస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఉనికి మొత్తానికి కొలాప్స్ అయిపోయింది లేదు అనే వాళ్ళు కూడా ఉన్నారు. మీకు తెలుసు అది కూడా. అంటే మీ ఆన్సర్ ఏంటిది? ఇప్పుడు మీరు అడిగినట్టు బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేదని అనుకున్నప్పుడు ముందుగా రేవంత్ రెడ్డి ఎప్పుడూ ఎలక్షన్స్ పెట్టాలి. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది ఫస్ట్. దేనికి? ఇవాళ బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో అప్పుడున్న పరిస్థితి కంటే కాంగ్రెస్కు బాగా ప్రజల్లో వ్యతిరేకత కూడా వచ్చింది. మా పార్టీ ఎక్కడ పోలే అప్పుడు ఇప్పుడు మా పార్టీ గ్రామ లెవెల్లో మన గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పార్టీ నిర్మాణం బ్రహ్మాండంగా పటిష్టంగా ఉంది. ఒరిజినల్ టీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా పార్టీ వదిలిపెట్టి ఎక్కడికి పోలేదు. వాళ్ళు అట్లనే ఉన్నారు. కాబట్టి గతంలో జరిగిన ఎన్నికలు కూడా 1.85% తోటే మేము ఓడిపోవడం జరిగింది ఇది స్టేట్లో. ఓకే ఓకే ఇప్పుడున్న పరిస్థితులలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ప్రతి ఊర్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీ చైర్మన్లు కానీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఆ భయంతో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు పెట్టడానికి వెనక ముందు ఆడుతుంది. లేకపోతే ఇప్పటికి ఎప్పుడో పెట్టాల్సి వచ్చేది. ఎందుకు పెడతారంటే ఓడిపోతామనే భయంతో వాళ్ళు ఎలక్షన్స్ పెడతారు. మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ లేదు అని అడిగే కంటే ముందు ఎలక్షన్స్ 2 సంవత్సరాలు ఎందుకు లేట్ అయింది? దాదాపు 22 నెలలు అవుతుంది వాళ్ళు గవర్నమెంట్కి వచ్చి. ఇప్పటివరకు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి కూడా వాళ్ళు భయపడుతున్న కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ముఖ్య క్రియాశీల కార్యకర్తలు ఉన్నారు కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ఓకే, ఇంచుమించు 22 నెలల ప్రజాపాలన, ఇంచుమించు 22 నెలలు. ఈ ప్రజాపాలన మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక ప్రజాపాలన ఎట్లా అనిపిస్తుంది అంటే మాకంటే ప్రజలే ఎక్కువ ప్రజాపాలన ఎట్లుందనేది వాళ్ళే మాట్లాడుతున్నారు. గ్రామాలలో పోతే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అయితేంది, వాళ్ళు ఇచ్చిన హామీలు అయితేంది, ఏది అమలైంది ఏది కాలేదు అని చర్చకు వస్తే ఇప్పుడు మేము కూడా ఈ మధ్యన వాళ్ళు ఇచ్చే బాకీ కార్డు కూడా రిలీజ్ చేసినాము. ఎందుకంటే స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏవైతే హామీలు ఇచ్చి ప్రజల్లోకి వచ్చి ఓట్లు ఇప్పించుకొని గెలిచిందో అవి మోసం చేసిన దానికి వాళ్ళు ఒక్కొక్కరికి ప్రతి రంగానికి ఎంతెంత బాకీ పడ్డారో కూడా మేము క్లియర్గా లెక్కలతో సహా మేము ఒక బాకీ కార్డు రిలీజ్ చేసినాం. దాంట్లోనే వాళ్ళ యొక్క డొల్లతనం తేటదల్లం అవుతుంది. ఏది అమలు చేసిండ్రు, ఏది అమలు చేయలేదు. మీకు కూడా తెలుసు, మీరు జనాల మీరు మాకంటే ఎక్కువ కూర్చున్నారు. వాళ్ళు ఏం చేసిండ్రు? బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీల కంటే ప్రతి ఒక్కటి కూడా అదనంగా మేము ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పిండ్రు. రైతు బంధు అయితేంది, కళ్యాణ లక్ష్మి అయితేంది, రుణమాఫీ అయితేంది, ఏ రంగంలో కూడా వాళ్ళు ఏదో ఒక్కటి కూడా పూర్తిగా మాఫీ చేసింది, పూర్తిగా అమలు చేసిన అసలు దాఖలాలు లేవు. అది జనంలో కూడా చర్చ. మీరు బయట పోయి, మీరు విలేజ్లో పోయి, అక్కడక్కడ ఈ మండలంలో తిరిగి మీరు రోడ్ల మీద అడగండి, మీకు వాయిస్ వస్తుంది వాళ్ళది క్లియర్గా. పార్టీ కార్యకర్తలు పార్టీ పరంగా చెప్పుకున్నా కూడా మామూలు జనాల వాయిస్ కూడా మీరు తీసుకుంటే క్లియర్గా ఎడ్జ్ ఏముందని అర్థమైపోతుంది జనంలో. జఫర్గఢ్ ఈ మండలంలో ఉన్నటువంటి ఎన్ని గ్రామాలు ఉన్నాయి సార్? యాక్చువల్లీ 21 గ్రామ పంచాయతీ. 21 గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు ఏంటి మీకు ఖచ్చితంగా ఓటేస్తారా? మనము జఫర్గఢ్ గురించే మాట్లాడతాం. మేము కూడా నేను మండల పార్టీ అధ్యక్షునిగా మా స్థాయి నుంచి మేము బయటకే మాట్లాడడం, మా మండలం గురించే మాట్లాడతాం. మా మండలంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంటుంది. ఎంపీపీ జెడ్పీటీ స్థానం కూడా గెలుచుకునే అవకాశం కూడా పుష్కలంగా ఉంది. ఎందుకంటే మా పార్టీ నిర్మాణంతో పాటుగా వాళ్ళు పార్టీ చేసిన వైఫల్యాలనే మేము ఆసరా చేసుకొని మేము ఎలక్షన్లో పోతాం. ఖచ్చితంగా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, మమ్మల్ని గెలిపిస్తారు. రైట్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అవునవును.
ఇక్కడ ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీలుగా బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే ఏంటి ప్రయోజనం అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఏం చెప్తారు? ఒకటి సార్, మేము మన అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తారా లేకపోతే ఇక్కడ నిర్మాణ పరంగానో కడియం శ్రీని మేము గెలిపించుకున్నాం. ఏం చేసింది అనే కంటే మేము ప్రభుత్వం వచ్చేది ఎట్లా వస్తే ప్రజల పక్షం నుండి కొట్లాడి గతంలో 10 సంవత్సరాలు ఏం చేసినాము, ఈ 2 సంవత్సరాలు వాళ్ళు ఏం చేసిందో చూస్తారు. తర్వాత 2 సంవత్సరాలు మళ్ళీ మేమే కదా గవర్నమెంట్కి వచ్చేది. అంతేనా? 100% ఎట్లా చెప్తారు? మీకు జనమే చెప్తారు. ఎట్లా చెప్తారో జనం. మేము మాకున్నది అనుభవం, మేము చేసిన పని, మాకున్న నిర్మాణం, మాకు ప్రజల నుంచి వచ్చే వాయిస్, దాన్ని బట్టి మేము ఖచ్చితంగా మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చేది మేమే. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా మేము ప్రజల పక్షాన్నే ఉంటాం, ప్రజల పక్షాన్నే కొట్లాడతాం, ప్రజలకే పని చేయడానికి సిద్ధంగా ఉంటాం మేము. ఇప్పుడు 2 సంవత్సరాలు అధికారంలోకి పోయినప్పటికీ కూడా ఇప్పటికీ మేము ప్రజలతో సంబంధాలు కొనసాగిస్తున్నాం. గెలిచిన కాంగ్రెస్ ఇప్పుడు సర్పంచ్లు లేరు, ఎవరు చేస్తున్నారు? గత ప్రభుత్వంలో గెలిచినటువంటి మాజీలు అయినప్పటికీ ఎంపీటీ సర్పంచ్ మాజీలు అయినప్పటికీ కూడా వాళ్ళే ముందుండి వాళ్ళకి మేము సహకారం చేసుకుంటూ కార్యక్రమం. ఉదాహరణకి బతుకమ్మ పండుగ ఉంది. ఇప్పుడు జరిగిన బతుకమ్మ పండుగ ఉత్సవాలు కూడా ఏ ఊర్లో కూడా గతంలో జరిగినట్టు జరగలేదు. ఏర్పాట్లు ఎక్కడా లేవు. కనీసం గ్రామ పంచాయతీ ఫండ్స్ కూడా రిలీజ్ కాలేదు. గ్రామాల్లో లైట్లు వేయలేని పరిస్థితి ఉన్నది. దానికి మళ్ళీ మా సర్పంచులే, వాళ్ళు మాజీలు అయినప్పటికీ కూడా వాళ్ళు మేము సహకారంతో ప్రతి ఊర్లలో ఏర్పాట్లు చేసుకొని పండుగలు ఉత్సవాలు జరిపించినాం. ఓకే సార్, ఇప్పుడు మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? సరే, ఇప్పుడు మీరు రెండు టర్మ్ మీరు ఉన్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చెప్పి ఓట్లు అడుగుతారు? మేము గతంలో చేసిన ప్రభుత్వం చేసిన పనులు, ఈ 10 సంవత్సరాలు మా ప్రజాప్రతినిధులు చేసిన పనులు, పార్టీ పరంగా మేమేం చేసిన ఊర్లల్లో ఈ 2 సంవత్సరాల కాలంలో 22 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చి ప్రభుత్వంలోకి వచ్చింది, ఇప్పుడు ఏం అమలు చేస్తుంది, రేపు ఏం చేస్తుందో వాటిని కంపేర్ చేసుకొని మీరే ఓట్లేమో జనాల దగ్గరికే పోతాం. మేము చేసిన పనులు ఉన్నాయి, ఆ పనులు చేసినాం, చెప్పని చేసినాం. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి ఏం చెప్పింది, ఏం చేసింది, ఏం అమలు జరిగినాయి? మీరు కనుక అట్లనే ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కనుక ఓట్లేస్తే వాళ్ళు చేసిందే కరెక్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చేయలేదు అంటే దాన్ని మనం రేవంత్ రెడ్డికి తెలియజేయడానికి ఖచ్చితంగా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం యాంటీగా ఓట్లేసి బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని కోరుతాం. అప్పుడే మనకు న్యాయం జరుగుతుంది ప్రజలకని చెప్తాం. కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు 2 వర్గాలు ఉండే. ఇక్కడ తాటికొండ రాజయ్య గారిది ఒక వర్గము, కడియం శ్రీహరి గారిది ఒక వర్గము. మీరు అప్పుడు ఏ వర్గంలో ఉండేవాళ్ళు ఎక్కువ? మీరు ఏంటంటారు సార్, ఇక్కడ 3 వర్గాలు ఉన్నాయి. 3 కడియం శ్రీహరి పార్టీనప్పుడు 3 వర్గాలు ఉన్నాయి. కడియం శ్రీహరి వర్గం ఉన్నది, మీరంటూ డాక్టర్ రాజయ్య వర్గం ఉంది, కేసీఆర్ వర్గం ఉంది, బీఆర్ఎస్ పార్టీ వర్గం ఉంది. మేము కేసీఆర్ వర్గం సార్. మేము ఎందుకంటే రాజయ్య గారి కంటే ముందు, శ్రీహరి కంటే ముందు మేము పార్టీలో ఉన్నాం. ఉద్యమకారులు వచ్చి ఉద్యమంలో పనిచేసిన ఉద్యమకారులు. అందుకే ఇప్పుడు మేమే ఉన్నాం. శ్రీహరితో వచ్చినప్పుడు శ్రీహరితో వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీకి. వెళ్ళిపోయారు అంటే సీనియర్ నాయకులు వెళ్ళిపోయారు. సీనియర్ నాయకులు కడియం శ్రీహరితో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి వచ్చిందో వాళ్ళతో పాటు వెళ్ళిపోయారు. మీకు ఇన్విటేషన్ వచ్చిందా? రండి మమ్మల్ని కూడా పిలిచిండు. 1-2 సార్లు కాల్ స్టేషన్లు రావాలని చెప్పి మండల పార్టీ అధ్యక్షుడిగా మేము ఆయన ఎమ్మెల్యే గెలవడానికి ఎంతైతే సహకారం చేసినామో, ఆయన పోయేటప్పుడు కూడా మీ సేవలు అవసరం, మాకు కలిసి పనిచేద్దాం రమ్మని మమ్మల్ని కూడా పిలిచిండు. కాకపోతే మేమేం చెప్పినామంటే మేము పార్టీ కట్టుబడి పనిచేస్తాం తప్ప వ్యక్తుల కోసం పనిచేసే వాళ్ళం కాదు. మేము పార్టీ మారమని ఖచ్చితంగా చెప్పినాం. ఈ విషయంగా మాకు ఫోన్ చేద్దామని చెప్పినాం. మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి లీడర్లకు ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. అది దాంట్లో ఏం దాపరికి ఏం లేదు. మీరు అడిగినా చెప్తాడు. జఫర్ మండల పార్టీ వచ్చి జయపార్టీ పార్టీ ఎందుకు మారంటే వాళ్ళు మొత్తం చెప్తారు. ఆయన బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి పార్టీ మారడు. నేను ఎప్పుడైనా చెప్తా పార్టీ మారం, ఫస్ట్ లాస్ట్ ఇదే పార్టీ మాది, అంతే. ఆ పార్టీ అధికారాలు ఉన్నా లేకున్నా రేపు వచ్చినా రాకున్నా మేము బీఆర్ఎస్ పార్టీలో కంటిన్యూ అవుతాం. జఫర్ గఢ్ రిజర్వేషన్ ఏమొచ్చింది సార్? ఇక్కడ జఫర్ గఢ్ రిజర్వేషన్ వచ్చేసరికి ఎంపీపీ వచ్చేసి బీసీ మహిళ, జెడ్పీటీసీ బీసీ జనరల్. ఓకే, మీరేమైనా నిలబడే ఛాన్స్ ఉందా? మేము ఓసీ కాబట్టి మాకు లేదు. కాకపోతే రిజర్వేషన్ పారదర్శకంగా జరగలేని మాత్రం మా ఆలోచన ఉంది. దాన్ని మేము నిరసన తెలియజేస్తాను. ఎందుకంటే మేము అది చెప్పాలంటే ఇప్పుడు జఫరాన్ మండలంలో ఉన్న 23 గ్రామ పంచాయతీలకు 2 పోయినా 21 గ్రామ పంచాయతీలల్లో ఒక తండా ఉంటుందండి. ఒక తండా ఎస్టీ తండా, మొగ్దం తండా మా మండలంలో ఒక గ్రామ పంచాయతీ. అది జనరల్ చేసింది. ఎవరికి ఉపయోగం? అది జనరల్ రిజర్వేషన్ చేయడం వల్ల ఎవరికి ఉపయోగం? అది తండానే కదా. అక్కడ ఎస్టీలు తప్ప 99% ఎస్టీలే ఉంటారు. అక్కడ జనరల్ చేయడం వల్ల ఏం ఉపయోగం? అక్కడ జనరల్ అయినా ఎస్టీ రిజర్వేషన్ ఎస్టీలే పోటీ చేస్తారు. ఇంకా కొన్ని గ్రామాలు అసలే ఓసీ ఓటర్స్, ఓసీ జనాభా లేని గ్రామాలు బీసీ రిజర్వేషన్ అయినాయి.
ఓకే, అంటే కొంచెం తారుమారు అయినట్టుంది. 100% తారుమారని. మేము ఉదాహరణ మా మండలికి వచ్చినప్పటికీ తారుమారు అయినా ఎలా అయింది. 100% వాళ్ళ అవకాశం కోసం ఎమ్మెల్యే అనుచరులకు ఉపయోగపడే విధంగా ఏ గ్రామాలు ఎవరైతే బాగుంటుంది, ఏ మండలం అయితే బాగుంటుందో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు అధికారాన్ని వాడుకొని వాళ్ళకి అనుకూలంగా రిజర్వేషన్ చేసుకున్నారు. తప్పలేదు. మండలంకి వచ్చినప్పటికీ మా మండలంలో ఉప్పుగాళ్ళు, కోనూరు, రఘునాథ్పల్లి, కోనేచల్ ఇక్కడ ఓసీ జనాభా మినిమం 300 ఓట్లు ఉంటాయండి. 300 ఓటర్స్, మెంబర్స్ కాకుండా ఓటర్సే 300 మంది ఉంటారు ఉప్పుగాళ్ళు ప్రతి ఊర్లో. ఈ 300 మంది ఓసీ జనాలు ఉన్న కాడ ఒక్క గ్రామం కూడా ఓసీకి రిజర్వేషన్ కాలేదు. బీసీలు ఉన్న దగ్గర ఓసీకి అయింది, అక్కడ బీసీలే పోటీ చేస్తారు. అక్కడ కావాలని అయిందని జనరల్ కేటగిరీ రిజర్వేషన్ చేసిండు. ఇక్కడ ఓసీలు ఉన్న దగ్గరకు వచ్చాడు బీసీకి ఎస్సీకి చేసిండు. దానివల్ల ఎవరికి ఉపయోగం? వాళ్ళకు అనుకూలమైన వాళ్ళ లీడర్లు వాళ్ళకు ఎవరైతే ఏ గ్రామాలలో ఎవరైతే బలంగా ఉన్నారో వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు రిజర్వేషన్ చేసుకున్నారని మేము అనుకుంటారు. మా ఆలోచన అది పక్క జరిగింది. అది అంటే మీరు జెడ్పీటీసీ అవ్వాలనుకునే వల్ల 100% జనరల్ రిజర్వేషన్ వస్తే జెడ్పీటీసీగా పోటీ అని నేను సిద్ధంగా ఉన్నా. ఎప్పటి నుంచో నేను రెడీగా ఉన్నా. ఒకవేళ ఈ 42% కనుక ఇంప్లిమెంట్ జరగకపోతే ఒకవేళ మారినాయి అనుకో, ఒకవేళ ఖచ్చితంగా జెడ్పీటీసీ పోటీ సిద్ధంగా ఉన్నా. రెడీ టు ఫేస్. వాళ్ళు ఎవరైనా రాని ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయడానికి మేము సిద్ధంగా ఉన్న పోటీ. రైట్. ఇక్కడ పల్లెపాటి జైపాల్ రెడ్డి అనే వ్యక్తి జెడ్పీటీసీ క్యాండిడేట్ నిలబడాలంటే మండలం మొత్తం మీద ఎంతో కొంత సేవ చేస్తుండాలి. మండలం ఇప్పుడు మీ ఒక కూనూరు ఒక్కటే విలేజ్ కాదు, 21 గ్రామాలకి మీరు తిరగాలి. 21 గ్రామాల్లో ఉన్నటువంటి సాధక బాధలు తెలుసుకోవాలి. అక్కడ డెవలప్మెంట్ ఏం జరిగిందో తెలుసుకోవాలి. డెవలప్మెంట్ జరగకపోతే అక్కడ మీరు ఏమైనా ఫైట్ చేయాలి. ఎంతో కొంత మీరు ఏమైనా ఇవ్వాలి. ఏం చేసి ఇప్పటిదాకా మీరు? నేను దాదాపు బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకాలు పార్టీ ప్రారంభం నుంచి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నా. ఇప్పటికీ గ్రామ కమిటీలో ఒక్కొక్క గ్రామంలో నేను 8 సార్లు కమిటీ వేయడం జరిగింది. ప్రత్యక్షంగా నా ద్వారా గ్రామ కమిటీ నిర్మాణం జరిగింది. ఓకే. అంటే అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు ఎవరైనప్పటికీ నేను కమిటీ మెయిన్ కమిటీలకు బాధ్యునిగా ప్రతి గ్రామానికి ఒక్కొక్క గ్రామంలో 8 సార్లు గ్రామ కమిటీలు నిర్మాణం చేసినాం. ఓకే. సర్పంచ్ క్యాండిడేట్లను మేము డిసైడ్ చేసినాం, ఎంపీటీసీ క్యాండిడేట్ డిసైడ్ చేసినాం, ఎంపీపీలను డిసైడ్ చేసినాం, జెడ్పీటీసీల గెలుపుకు సహకారం చేసినాం. అంటే 3-4 టర్ములలో 2 సార్లు ఒకసారి గ్రామ కమిటీలు అయినప్పటికీ 5 సంవత్సరాలు ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు కూడా ప్రతి స్థానిక సంస్థల ఎన్నికలలో ఎంపీపీలను, జెడ్పీటీసీలను గెలిపించుకున్నాం. ప్రతి గ్రామంలో ఎంపీటీసీలను కూడా గెలిపించుకున్నాం. ఓకే. మీరు దగ్గరుండి అన్ని గ్రామాలకు జైపాల్ రెడ్డి అనేది పేరు మొత్తం తెలుసు. తెలియకుండా ఎవరికి లేదు. నేను ఏం చేస్తున్నో తెలుసు, ఏం చేసినో తెలుసు. ప్రతి గ్రామంలో నాకు డైరెక్ట్గా కనీసం ఒక 200 మందితో సంబంధాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో. అప్పటి నుంచి ఇప్పుడు నా యూత్ కూడా, ఇప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలు కూడా నా కాంటాక్ట్లో ఉన్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు మండల పార్టీ అధ్యక్షుడిని. ఎప్పటి నుంచో నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్న ఒకటి. ప్రతి గ్రామంలో నేను తిరిగిన, వాళ్ళకు అవసరాలు తీర్చిన, మంచి చెడులో పాల్గొన్నాం. వాళ్ళ కష్ట సుఖాలు కూడా పాల్పంచుకోవడం. ఎప్పుడైనా మేము పార్టీ పరంగా ప్రతి గ్రామంకి పోతాం. ఇప్పుడు కూడా అధికారం ఉన్నా లేకున్నా ఈ 2 సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రతి గ్రామం తిరుగుతూనే ఉన్నాం ప్రతిరోజు. ఇప్పుడు మీరు ఎంపీటీసీగా ఉందా చాయిస్? ఎంపీటీసీ కూడా లేదు, ఛాన్స్ ఎంపీటీసీ కూడా లేదు. మాకు కూనూరు గ్రామం. అయితే మీరు సర్పంచ్ నిలబడాలి. సర్పంచ్గా అవకాశం కూడా లేదు, అది కూడా లేదు. రిజర్వేషన్ ఇక్కడ సర్పంచ్ బీసీ మహిళకి ఇచ్చిండు, మా సొంత గ్రామంలో ఎస్సీకి, ఎంపీటీసీకి ఇచ్చిండు. రైట్. ఇదంతా కావాలని 100% ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వ్యక్తులు ఏ ఊళ్ళో బలంగా ఉన్నారో అక్కడ వాళ్ళకి అనుకూలంగా రిజర్వేషన్ లేకుండా చేసిన ఖచ్చితంగా జరిగింది అది. రైట్. ఇప్పుడు మీరు యాక్చువల్లీ మీరు జెడ్పీటీసీ అవ్వాలనేది మీ లక్ష్యం ఉండే, ఇప్పుడు అది చేజారిపోయింది అనొచ్చా? ఖచ్చితంగా చేజారిపోయింది. ఎందుకంటే మేము రాజకీయం చేయబట్టే కనీసం ఒక 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నా. 25 ఇయర్స్ నుండి ఇప్పటి వరకు కూడా మాకు రిజర్వేషన్ అనుకూలించలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఓసీ కేటగిరీగా ఉన్నందుకే మాకు రిజర్వేషన్ అనుకూలించలేదు. రైట్. ఇప్పుడేమో కాంగ్రెస్ పాలన ఉంది, మీకు కావాలని చేసిలని మీరు అన్నారు. గత 2 టర్మ్ మీ పార్టీ కదా, బీఆర్ఎస్ పార్టీ ఉండే కదా, టీఆర్ఎస్ ఉండే కదా, అప్పుడైనా సరే రిజర్వేషన్ ఎందుకు రాలేదు? రిజర్వేషన్ వ్యవస్థలో రొటేషన్ సిస్టమ్ తీసుకొచ్చారు. మీకు తెలుసు, మాకు తెలుసు. ఆ రిజర్వేషన్ సిస్టంలో ఫస్ట్ ఏదైతే స్టార్ట్ అయిందో కంటిన్యూషన్ అవ్వకుంటూ వస్తుంది. ఇప్పటికే రిజర్వేషన్ సిస్టంలో మాకు ఈసారి ఓసీకి వస్తా అనుకున్నాం. కానీ ఈసారి మళ్ళీ రిజర్వేషన్ చేసిందంటే గత సంవత్సరంకి ఇచ్చిన రిజర్వేషన్ మళ్ళీ రిపీట్ చేసిందాన్ని. అదే కనుక రొటేషన్ సిస్టమ్ అని కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా ఈసారి మండలంలో కానీ గ్రామాల్లో కానీ ఓసీకి అవకాశం వచ్చేది నాకు ఖచ్చితంగా. అది ఖచ్చితంగా రొటేషన్ సిస్టమ్ పాటించలేదు.
దాన్ని పాటించకుండా వాళ్ళకి ఇష్టరీతిలో ఏది ఉంది 42% ఇంప్లిమెంట్ జరిగిందా లేదని మాత్రమే చూసారు మండలాధికారులు, జిల్లా అధికారులు కానీ. రైట్. ఇంకా 42 ఇంప్లిమెంటేషన్ ఇంకా కరెక్ట్గా దాని గురించి ఇంకా అది ఇన్ఫర్మేషన్ జరగదు సార్, 100% అది జరగదు. ఈ ఎలక్షన్స్ జరగవు, లీగల్లీ జరగదు అంటున్నారు. లీగల్గా అది చెల్లదు. ఆ జీవో కొట్టేస్తారు ఖచ్చితంగా. ఈ హైకోర్టు మనం ముందుగా ఎట్లా పసిగడతాం? ఇప్పుడు గతంలో జరిగినవి మనం చూసినాం సార్, ఎక్కడెక్కడ ఏం జరిగింది. గత గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా రిజర్వేషన్లు పెంచడానికి ప్రయత్నం చేసింది. కోర్టు దాన్ని కంట్రోల్ చేసింది. సేమ్ పాత రిజర్వేషన్ పోయిళ్ళు. మనం ఇంకోరు మిగతా రాష్ట్రాలతో చూసుకుంటే మీకు మాకు తెలుసు, మహారాష్ట్రలో ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా రద్దు చేయడం జరిగింది. అవును, కొన్ని దిక్కుల మనకి నేను ఈ షెడ్యూల్ ఇచ్చే ముందు కూడా కోర్టు మీరు షెడ్యూల్ ఇచ్చినా నోటిఫికేషన్ ఇచ్చినా మేము దీన్ని యాక్సెప్ట్ చేస్తాం, మేము దీన్ని లీగల్గా దీన్ని మేము కోర్టు యాక్సెప్ట్ చేస్తే మేము జడ్జిమెంట్ ఇస్తామని చెప్పారు. తెలుసు, కాంగ్రెస్ గవర్నమెంట్కి తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ బదనాం పక్కపాటి నెట్టడం కోసమే వాళ్ళు ఈ ప్రొసీజర్ వాళ్ళకు కూడా శ్రద్ధ. అది కాదు సార్, ఇప్పుడు 30వ తారీఖు ఏమో షెడ్యూల్ ఇచ్చినట్టు గుర్తుంది, 30-29 ఇచ్చిన అనుకున్నాం. మరి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా. 9వ తారీఖు దాకా ఎందుకు పెట్టుకున్నారు నోటిఫికేషన్ చేయడానికి? ఇట్లా మతలబ్ ఏమంటారు? 8వ తారీఖు కోర్టు ఏం చెప్తూ చూసినాకనే ముందుకు పోదా లేదా పండుకుందాం, అంతే కదా. ఇప్పుడు మామూలుగా తెలిసేది 8వ తారీఖు కోర్టు జడ్జిమెంట్ వాయిదా వేసింది. వేసినాకనే గవర్నమెంట్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. షెడ్యూల్ రిలీజ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వలేదు నోటిఫికేషన్? 8కి అక్కడ ఉంది, ఇది 8కి ఉంది. కోర్టు ఎట్లాగో ఇది ఆపుతారు వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి 9కి పెట్టుకున్నారు వాళ్ళ నోటిఫికేషన్. 8 నాడు కనుక వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే దాన్ని ఆపేస్తారు, అసలు ఎలక్షన్సే పెట్టరు. ఇక ఎట్లా మరి గ్రామాల వాళ్ళకి అవసరం, గ్రామాల డెవలప్మెంట్ అవసరం ఉంటే గత సంవత్సరం వాళ్ళు వచ్చిన ప్రభుత్వానికి వచ్చిన వెంటనే ఎలక్షన్స్ పెట్టేటోళ్ళు. వాళ్ళకి గ్రామాల గురించి పట్టించుకునేది లేదు కదా. వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అనుకూలంగా ఉన్నప్పుడు ఎలక్షన్స్ పెడదామని భయపడుకుంటే ఇప్పటికే ఎన్నికలు పెడతలేరు. కానీ ఇంకా రోజులు జరుగుతూ ఉంటే వాళ్ళకు వ్యతిరేకంగా పెరుగుతాను తప్ప తగ్గట్లేదు కదా. అదే అప్పుడే పెట్టుకుంటే ఎట్లుండవు పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక సన్న బియ్యం పథకం ఇది ఓకేనా మీకు? ఒక్కటి సార్, సన్న బియ్యం పథకం అంటే మనము గత 5 సంవత్సరాల నుంచే రైతులకు ఒక అవేర్నెస్ తీసుకొస్తాను. దొడ్డు ధాన్యం పెట్టొద్దు అని, దొడ్డోర్లు పెట్టొద్దనే మనం అవేర్నెస్ తీసుకొస్తాను. రైతులు కూడా కొంతవరకు దాన్ని కంట్రోల్ చేసుకుంటాను. సన్న ధాన్యం పండియమని కదా గవర్నమెంట్ మనం అడిగింది రైతులను. సెంట్రల్ గవర్నమెంట్ అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా పెట్టొద్దు అని చెప్తాను. నువ్వు సన్న బియ్యం ఇచ్చినా దొడ్డు బియ్యం ఇచ్చినా వాటికి ఏం తేడా ఉంది రేట్లో? దొడ్డూర్లకు ఏమన్నా తక్కువ ధర ఉందా? సన్న బియ్యంకి ఎక్కువ ధర ఉందా? అంటే గత ప్రభుత్వం చేయండి ఈ ప్రభుత్వం చేసిందని ఒక టాక్ ఇప్పుడు ప్రజల్లోకి. ఇప్పుడు నేను ఒక రైతుని సార్, నేను రైతునే. నేనేం చేసేది గతంలో ఖచ్చితంగా సమ్మర్లో దొడ్డు ధాన్యం పండించడం. ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఆల్రెడీ మేమే మార్చుకున్నాం, సన్న వడ్లే పండిస్తాను మేము. ఈ వడ్లే కొని ఈ బియ్యమే కదా ఇచ్చేది. సన్న బియ్యం పథకం పెట్టిండు, అఫ్కోర్స్ సన్న బియ్యం పథకం పెట్టిండు. పెట్టినప్పటికీ కూడా ఆ సన్న బియ్యం ఎట్లుంటుందో మీరు చూస్తాను కదా. అది కూడా అన్ని కలిపి చేసి పెడుతున్నారు. అది కూడా ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్లో స్టాక్ చేసిన బియ్యమే అవే ఇప్పటికి ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటివరకు వడ్లు కొన్నారు, బోనసులు ఇచ్చేది లేదు. రైతులకు బోనస్ ఇచ్చిన వానకాలం ఇచ్చిన యాసకి ₹1 బోనస్ రాలేదు. ఇచ్చిన బోనస్ ఇస్తామని చెప్పి 500 బోనస్ ఇస్తామన్నారు. ఇప్పటివరకు బోనస్ గతి లేదు ₹1 రాలేదు. మేము మాకు అకౌంట్ చూపిస్తాం ఎన్ని ఊర్లు ఆపినాము. బోనస్ పడ్డాయి అనేది చాలా మంది కాంగ్రెస్ పార్టీ లీడర్స్ చెప్పిళ్ళు. ఇప్పుడు వాళ్ళు నేను బీఆర్ఎస్ పార్టీ పడలేదు అంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పడలేదని చెప్తాడు, వాళ్ళు పడ్డాయని చెప్తాను అనుకుందాం సార్. మామూలు రైతులకు ఇవ్వదాం. వానాకాలం సన్నధాన్యానికి బోనస్ ఇచ్చాడు, సమ్మర్లో దొడ్డుదానం కూడా బోనస్ ఇస్తామని కొంతమంది రైతులు దొడ్డుదానం పెట్టారు. ఒక్కరికి కూడా ₹1 ఎప్పుడో రిలీజ్ కాలేదు, ₹1 కూడా రిలీజ్ కాలేదు. ఎట్లా పడ్డట్టు పడ్డాయంటే 2 లక్షలు రుణమాఫీ అన్నారు. 2 లక్షల రుణమాఫీ ఎవరికైనా చేసిందా? నాకు 5 లక్షలు అప్పు ఉంటుంది బ్యాంకులో, నీకేం సంబంధం? నువ్వు ఇచ్చే 2 లక్షలు ఇస్తే మిగతా నేను కట్టుకుంటున్నా కదా, రెన్యువల్ చేసుకుంటా కదా. అవి లేవు ఇవి లేవు. నువ్వు మా ఎప్పటికీ ఫ్రెష్ అవుతాయి సార్. ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఇచ్చినా ఇవ్వకుండా రైతులు అంటే వాళ్ళు డేటు తప్పకుండా రెన్యువల్ చేసుకుంటారు. నువ్వు అనౌన్స్మెంట్ చేసిన డేటుకు అప్పే లేదు మాకు. ఆల్రెడీ మేము రెన్యువల్ చేసుకున్నామంటే అప్పు తీరినట్టే కదా. నువ్వు టైంలో ఎంత ఉందో నువ్వు ఇస్తాన కాడికితే మిగతా రైతులు కట్టుకుంటారు. ఈ 20 నుంచి 22 నెలల్లో మీ జఫర్గఢ్లో ఏమేమి జరిగినాయి? కొత్తగా డెవలప్మెంట్ ఏమేమి జరిగినాయి? కొత్తగా మా మండలంలో ఏం జరగలేదు సార్. పాతవి బీఆర్ఎస్ గవర్నమెంట్లు ఏవైతే ప్రొసీడింగ్స్ వచ్చున్నాయో అవి మాత్రమే కంటిన్యూ అవుతాయి. సార్ నిజంగా చెప్పండి సార్. నిజంగానే చెప్తున్నా, ఏం జరగలేదు.
ఇప్పుడు కూనూరు గ్రామం ఉంది సార్, మా సొంత గ్రామం. ఒక బీటీ రోడ్డు ఉంటుంది కూనూరు నుంచి వెంకటాపురం బీటీ రోడ్డు. అది బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రొసీడింగ్ వచ్చింది, అది టెండర్ కాలేదు. దాన్ని ఇప్పుడున్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే కదా, నేను ఎమ్మెల్యే అయినాకనే ఓపెన్ చేసుకుంటా అని చెప్పి దాన్ని హోల్డ్లో పెట్టిండు. ఎమ్మెల్యే అయినాక పోయి కాంగ్రెస్ పార్టీలో కలిసి వచ్చి దాన్ని మళ్ళీ రీకాల్ చేసి టెండర్ పెట్టించి నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో పని చేయించిన అని చెప్తున్నాడు. గన్పూర్ ఉంది, గన్పూర్లో మున్సిపాలిటీ ఎప్పుడో అనౌన్స్ అయింది, అది డిగ్రీ కాలేజ్ ఎప్పుడో అనౌన్స్ అయింది. ఆయన ఏం చేసాడు? ఆయన సొంతంగా చేసి కాంగ్రెస్ గవర్నమెంట్ అట్లాగా సార్, గవర్నమెంట్ దగ్గర పైసలు ఇవ్వాలి రేవంత్ రెడ్డి స్వయంగా మొత్తుకుంటాడు. 119 మంది నియోజకవర్గాలలో ఎక్కడ లేని కడియంస్ రెడ్డి ఎన్ని కోట్లు ఇచ్చి చేసినట్టు ఎట్లా సాధ్యమైంది? ఇచ్చాడు రేవంత్ రెడ్డి ఒక్కడికి, మరి మాకే తెలియదు ఎట్లా సాధ్యమైంది. మిగతా నియోజకవర్గం డెవలప్ కావాలి కదా. పోనీ ఏమన్నా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఏమైనా వచ్చింది అంటే అది చేస్తారు రెగ్యులర్గా, ప్రతి ఎమ్మెల్యే ఎవరున్నా చేయాల్సిందే. రైట్. అంతే తప్ప ఆయన పట్టుకొచ్చి చేసింది ఏం లేదు, చెప్పుకున్నాడు అంతే ఆయన. అంటే ఇప్పుడు కడియం వర్గం మిమ్మల్ని అటాక్ చేస్తూ ఉందా దీన్ని బట్టి చూస్తే? కడియం వర్గంకు మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఉద్యమకాలు అటాక్ చేసే ధైర్యం లేదు సార్, వాళ్ళు లేదా? లేదు. ఎందుకంటే వాళ్ళు పార్టీ పేరు చెప్పు అర్హులు కాదు. వాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ అనో బీఆర్ఎస్ పార్టీ చెప్పుకోవడానికి వాళ్ళు అర్హులే కాదు వాళ్ళు. ఎందుకంటే కడియం అనుచరులు మాత్రమే వాళ్ళు. సీఆర్ ఏ ఎజెండా పట్టుకుని వీళ్ళ జెండా మోస్తుంది తప్ప వాళ్ళకి సిద్ధాంతం లేదు. పార్టీ ఖచ్చితంగా వాళ్ళకు పార్టీ లేదు కదా. పార్టీ ఉంటే వాళ్ళు మాట్లాడడానికి మమ్మల్ని అటాక్ చేస్తారో ఏం చేస్తారో తెలుస్తుంది. శ్రీహరి కడియం శ్రీహరి అనే వ్యక్తి ఏ పార్టీకి పోతే అనుచరులు ఆ పార్టీకి పోతారు. రేపు ఇంకే పార్టీ పైన వీళ్ళు పోతారు, కాంగ్రెస్లో ఉంటారు మాత్రం గ్యారంటీ ఉండదు. రైట్. కవిత గారు అంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? కవిత గారి చర్యలు కావచ్చు, కవిత గారి బిహేవియర్ కావచ్చు, అంటే మీ పార్టీ నుంచి కవిత గారిని సస్పెండ్ చేయడం కావచ్చు, ఇవన్నీ రేపటి రోజుల్లో జరగబోయేటువంటి స్థానిక సంస్థల మీద దీని ఇంపాక్ట్ ఎట్లా పడబోతుంది? ఇప్పుడున్న పరిస్థితులలో కవిత గురించో లేకపోతే ఇంకోరి గురించో పట్టుకునే పరిస్థితులలో జనాలు లేరు సార్, లేరు. వాళ్ళకి కావాల్సిందల్లా కాంగ్రెస్ గవర్నమెంటా బీఆర్ఎస్ గవర్నమెంటా, ఏంటిది తేడా ఏంది అసలు? బీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, దీన్ని కంపేర్ చేసుకునే టైం వచ్చింది వాళ్ళకి. అంటే కవిత గారిని కవిత లేదు, ఎవరు లేరు సార్. కవిత ఎక్కడ ఎవరున్నా కేసీఆరే అంతే. 100% కేసీఆర్ పేరు చెప్పుకునే గెలిచిండు, కేసీఆర్ పేరు చెప్పుకున్న ప్రజల తిరిగిండు, కేసీఆర్ ముఖం చూసే ఓట్లేసిండు, కేసీఆర్ చూసే పార్టీలో జాయిన్ అయ్యి కేసీఆర్ తోటి పార్టీలో ఉంటారు. మిగతా 119 ఎవరైనా సరే రేపు పోటీ చేసినా కూడా కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే ఓట్లు పడితే బీఆర్ఎస్ పార్టీ పేరు చెప్పుకుని ఓట్లు పడితే తప్ప సొంతంగా ఎవరికి ఏం లేదు. ఎవరు పోయినా ఎవరు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి జరిగే నష్టం ఉంటే ఉండదు. జనాలు ఓటర్స్ పార్టీకి సపోర్ట్గా ఉంటారు. యా, మీరు మాట మాట్లాడినా కూడా మాట ముందొకటి వెనక ఒకటి కేసీఆర్ అంటున్నారు. కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఇప్పుడు ఇరుక్కున్నారు హరీష్ రావు గారితో పాటుగా అనే మాట, ఈ మాట బయట సర్క్యులేట్ అవుతుంది, ఏం చెప్తారు? వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు, సర్క్యులేట్ అవడం కాదు, చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావాలని దాన్ని సర్క్యులేట్ చేస్తాను. ఇప్పుడు కాళేశ్వరం పోయింది అంటాను కదా, మరి కాళేశ్వరం పోతే మరి ఆయన చేసిన రేవంత్ రెడ్డి అక్కడిక్కడ మొన్న ఇనాగ్రేషన్ చేసి ఎక్కడి నుంచి వస్తాయని చేసి నీళ్ళు మరి ఎట్లా వస్తాయి? పాయింటే. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాళేశ్వరం కేటీఆర్ గారు ఎక్స్ప్లెయిన్ చేసి సార్ ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రవేశించి ప్రతి ఒక్కటి క్లియర్ చేసినాం. మన రాకేష్ రెడ్డి కూడా దాని మీద క్లియర్గా మన తెలంగాణ భవన్లో పవర్ ప్లాంట్ ప్రవేశం పెట్టిండు, బ్రహ్మాండంగా పెట్టిండు, బ్రహ్మాండంగా చూపించండు. జనానికి ప్రతి ఒక్కరికి తెలుస్తారు, ప్రజలకి గోదావరి నీళ్లు కాళేశ్వరం నీళ్లు వచ్చినాయా రాలేదని ప్రత్యక్షంగా ప్రతి జనం ప్రతి ఓటు ప్రతి ఆ వాటర్ను స్వీకరించి అనుభవించింది, వాళ్ళు ఆస్వాదించింది, వాళ్ళకి తెలుసు అక్కడ కాళేశ్వరం నీళ్ళు నిజంగా వర్క్ అయిందా కాలేదా, నీళ్ళు వచ్చినాయా రాలేదా, దానివల్ల బాగుపడ్డామా లేదని జనాలకు పక్కా అనుభవం ఉంది. దాంట్లో మేము కాళేశ్వరం ఇదైంది అదైందని వాళ్ళు ఎంత చేసుకున్నారు, మరి ఏం చేస్తున్నారు? 22 నెలల సిబిఐకి కేసును అప్పచెప్పిన తర్వాత మీ ఎమ్మెల్సీలు, మీ ఎమ్మెల్యేలు, మీ మెయిన్ లీడర్లు, ఎక్స్ మినిస్టర్లతో సహా ప్రెస్ మీట్లు పెట్టి దీన్ని ఖండిస్తున్నాం. ఎందుకు అంతలా చెప్పడం? భయపడుతున్నట్ట? దీని ఎట్లా అర్థం చేసుకోవాలి? సిబిఐకి పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? వీళ్ళు ఉన్నారు కదా ఇక్కడ, ఇన్ని రోజుల కానీ సిబిఐకి ఎందుకు వెళ్ళి రాగానే మరి వాళ్ళు చేసిండు కదా, ఏదో కమిటీ చేసిండు, ఏదో పెట్టిండు, వాళ్ళు ఎంక్వైరీ చేసిండు, వాళ్ళంతా చేసిండు. ఏం చేసిండు మరి? ఆ కమిటీకైనా ఖర్చే మీ అందరు పేపర్లో చూస్తున్నాం మేము. ఆ రిపేర్ కంటే ఎక్కువ కమిటీకి ఏషియా ఎంక్వైరీ చేయడానికి ఖర్చు పెట్టలేడు. మరి ఆ పైసలు ఉంటుంది ఎప్పుడో రిపేర్ అయ్యేది కదా, ఏదైనా ఉంటాయి చిన్న డిఫెక్ట్ జరిగితే అది ఎప్పుడో రిపేర్ అయిపోయి ప్రజలకు అందుబాటులోకి వచ్చి, మరి ఇప్పుడు మళ్ళీ ఎందుకు దాన్ని వర్క్ మొదలు పెడుతున్నారు? మరి అది అక్కడికి రాదు కదా, కూలగొట్టేదే కదా, పోయిందని మరి కూలగొట్టు, మళ్ళీ రిపేర్ ఎందుకు చేస్తున్నావు?
కాళేశ్వరం అంటే మేము చెప్పుడు అసలు ప్రతి ఒక్క మామూలు రైతులు చెప్తారు కాళేశ్వరం అంటే ఏంటిది అనేది. కాళేశ్వరం ఒక్క ప్రాజెక్టు ఒక్క డ్యామే కాదు, దాని కింద హరీష్ రావు చెప్పినట్టు కేటీఆర్ చెప్పినట్టు ఎన్ని డ్యాములు ఉన్నాయి, ఎన్ని కిలోమీటర్ల కాలువలు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎక్కడెక్కడ నీళ్లు పారుతాయి, ఎక్కడ జట్టు పోతుంది, ప్రతి ఒక్కటి క్లియర్గా ఉంది. ఇదొక పార్ట్ మాత్రమే వీళ్ళు చెప్పేది. దాన్నే మొత్తం చూపించి కాళేశ్వరం పోయిందంటే పోయిన దానికి మళ్ళీ నువ్వు ఎట్లా దాన్ని ఇప్పుడు దాని ద్వారా నేను తీసుకొచ్చిస్తా అని చెప్పి నువ్వెట్లా మళ్ళీ మొన్న పునాది రాలేసి వస్తాను. బీఆర్ఎస్ పార్టీ మునగనికి రెడీగా ఉంది, ఒక్కొక్కరు ఒక్కొక్క కేసులో ఇరుక్కున్నారు, రాబోయే రోజుల్లో జైలు పాలు అవుతారు అనేది ఒక స్టేట్మెంట్ బయట పాస్ అవుతుంది. జైల్లోకి పోయించిన జైల్లో గురించి మాట్లాడతారు. ఓకే, రేవంత్ రెడ్డి జైల్లో పోయించిండు కదా, ఓకే, ఓటుకున్నోడు దొంగ కేసులు ప్రత్యక్షంగా దొరికిండు. అదే ఫోన్ ట్యాపింగ్ వల్ల దొరకబట్టిలు అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. ఇప్పుడు అది అంత పెద్ద విషయాలు మేము మాట్లాడొద్దు, కానీ సీఎం స్థాయిలో మాట్లాడకూడదు. కేసీఆర్ సీఎం ఎవరున్నా కూడా వాళ్ళకు నిఘా వ్యవస్థ ఉంటుంది, ఎవరేం చేస్తారో ప్రతి ఒక్క విషయం తెలుసుకుంటారు. దాని మీద నిఘా వ్యవస్థ పెట్టింది తప్ప రేవంత్ రెడ్డి పట్టుకోవడం కోసమే ఫోన్ ట్యాపింగ్ పెట్టింది ఏం లేదు. అంటే ఫోన్ ట్యాపింగ్ ఈయన చేయకపోతే పెట్టిలా చేస్తే అది నిజమా కాదా? ఫస్ట్ ఫోన్ ట్యాపింగ్ విషయం పక్క పెడదాం సార్. ఆయన ఓట్లు పోవడానికి పైసలు పట్టుకుని పోయినా లేదా అది చెప్పవాలండి ముందు. ఫోన్ ట్యాపింగ్ జరిగిందా లేదా తర్వాత వచ్చిన ఆ విషయం అది జరిగిందా లేదా, దాంట్లో జైలు శిక్ష అనుభవించింది కదా. ఆయన కోపంతో అక్కసోటి నేను కూడా ప్రతీకారం తీర్చుకోవాలి, దీంట్లో ఏదో ఒక రకంగా కేసీఆర్ను కేటీఆర్ను అరెస్ట్ చేయాలి, హరీష్ రావును అరెస్ట్ చేయాలి, తృప్తి పడాలనే దాని మీద ఆయన ప్రయత్నం చేస్తాడు. అది అందరూ తెలుసు. ఆయన వల్ల 22 నెలలు ఆయన వల్ల ఏమైతుంది, ఎన్ని కమిటీలు వేసినా ఎన్ని ఎంక్వైరీలు వేసినా ఏమన్నా అయిందా? ఒక్కడికన్నా ముందుకు పడ్డదా? ఆయన వల్ల కాదు, అరెస్టులు జరగవు, అవి కేసులు కావు. ఓకే, మన స్థానిక సంస్థల గురించి మాట్లాడితే ఇక్కడ మీ పార్టీ అభ్యర్థులే ఒకవేళ గెలిస్తే ఫండ్స్ తీసుకురాగలరా? ఇప్పుడు డెవలప్మెంట్ జరగాలి, మీ పార్టీ అభ్యర్థులే గెలిచిల్లు. ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్లో చూసుకుంటేనేమో కాంగ్రెస్ ఉంది, ఇక్కడేమో మీ అభ్యర్థులు గెలిచిల్లు. మరి ఫండ్స్ తీసుకురావాలి, డెవలప్మెంట్ చేయాలి, పాసిబుల్ అవుతుందా? గత ప్రభుత్వంలో కాంగ్రెస్ వాళ్ళు అక్కడక్కడ కొంతమంది గెలిచింది సార్, వాళ్ళు అడితే కొద్దిగా సమాధానం. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ప్రతినిధులకు కూడా ఫండ్స్ వచ్చినాయా రాలేదా, డెవలప్ అయిందా కాలేదా, వస్తే ఎట్లా వచ్చినాయి? అంటే సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది సార్? ఇప్పుడు వచ్చేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫండ్స్, ప్రతి గ్రామానికి ఓ ఊళ్ళో జనాభా లెక్కన ఒక్కొక్కరికి పర్ హెడ్ ఎంత పర్ ఇయర్ అనేది లెక్క చేసి డైరెక్ట్ గ్రామ పంచాయతీ అకౌంట్ గవర్నమెంట్ అకౌంట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. అవి సర్పంచ్ యూటిలైజ్ చేస్తాడు, గ్రామాభివృద్ధికి వాటిని వాడతాడు. దాంట్లో స్టేట్ గవర్నమెంట్ ఏముంది? కొంచెం టాక్ నడుస్తూ ఉంది కొంచెం డెవలప్మెంట్. మరి అదే సార్ డెవలప్మెంట్. మరి 2 సంవత్సరాలు కానీ ఏ సర్పంచ్ లేడు కదా, అంటే డెవలప్మెంట్ ఆపినట్టేనా? కాంగ్రెస్ ఆపినట్టేనా? 2 సంవత్సరాలు కానీ సర్పంచులు లేరు, ఎంపీటీసీ లేరు, మరి 2 సంవత్సరాల కానీ అభివృద్ధి కావాలని ఆపినట్టేనా? సో ఇప్పుడు ఏం జరిగినా మీ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు, పని చేస్తారు, వాళ్ళకి వచ్చేది వస్తుంది. సెంట్రల్ నుంచి వచ్చేప్పుడు గ్రామ పంచాయతీ రిలీజ్ అవుతుంది. ఎంపీటీసీలకు వచ్చేప్పుడు అందరికీ ప్రతి జిల్లా నుంచి ఎంత వస్తుంది, ఒక్కొక్క ఎంపీటీసీకి ఎంత లెక్క ప్రకారం ఇస్తారు. ఆ వచ్చిన పైసలే వాళ్ళు పెడతారు తప్ప ప్రత్యేకంగా వచ్చేది ఏం లేదు. ఎమ్మెల్యే అనే వ్యక్తి అధికార పార్టీ వ్యక్తిని ఆయనకు సీడీఎఫ్ వస్తే వాటిని నియోజకవర్గంలో ఎక్కడో ఒక చోట వాడతాడు. ఇక్కడ సర్పంచ్ ఉన్నాడే పెట్టాలని లేదు, లేకపోయినా పెట్టదనేం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్లీ స్థానిక సంస్థల గురించే మళ్ళొకసారి మీ జఫర్గఢ్ మండల ప్రజలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటిది ఫైనల్లీ మీ ప్రజలకి? జఫర్గఢ్ మండల ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి ఏదో ఒక రకంగా అందినాయి. అది మేము చెప్పినా చెప్పకపోయినా ప్రతి ఒళ్ళకి తెలుసు. ఏదో ఒక స్కీమ్, ఒక్కొక్క ఇంట్లో 2 అందొచ్చు, 3 అందొచ్చు, 4 అందొచ్చు, ప్రతి ఒక్కరు కేసీఆర్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ చెప్పింది ఈ 22 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేంజ్ చేసింది, ఏం హామీలు ఇచ్చింది, ఏమి హామీ అమలు జరిగినాయి. మేము ఆల్రెడీ ఇప్పుడు బాకీ కార్డు ద్వారా ప్రతి ఇంటికి మేము ఆ కార్డులు ఇస్తాం. ఆ కార్డులు లెక్కలు ఎంత ఒక్కొక్కరికి ఎంత బాకీ పడరు అనేది కూడా క్లియర్గా మేము మెన్షన్ చేసినాం. ఆ కార్డులను డిస్ట్రిబ్యూట్ చేస్తాం. చేసినా చేయకుండా ప్రతి ఇంట్లో అందరికీ తెలుసు సార్. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి ఉంది, మహిళా పెళ్ళి అయితే కేసీఆర్ 1,16,000 రూపాయలు టెన్షన్గా నెలలో 2 నెలల్లో వాళ్ళ ఇంటికి వచ్చేది. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు మేనిఫెస్టోలో? దాంతోపాటు తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. ఈ 22 నెలలు అసలు పెళ్ళిళ్ళే జరగలేదా తెలంగాణలో? జరిగినా లేదా పెళ్ళిళ్ళు, అమ్మాయిల పెళ్ళిళ్ళు? మరి ఏ ఒక్క అమ్మాయికైనా తులం బంగారం ఇచ్చినవా? 1,00,000 చిల్లర ఉంది ఇప్పుడు. అది ఎంత ఉండేది సార్ తులం బంగారం? మాకు లెక్క ఏ ఒక్క
ఒక్క కుటుంబానికైనా ఏ ఒక్క పెళ్ళికైనా అమ్మాయి పెళ్ళికి ఈ 1,16,000తో పాటుగా ఎక్కువ తులం బంగారం ఒక్కరికైనా ఇచ్చినవా? ఇవ్వలే. అందరికీ తెలుసు అది. మేము చెప్పినా చెప్పకపోయినా రేపు ఇవన్నీ మేము జనంలో తీసుకెళ్తాం, మళ్ళీ ఒక్కసారి వాళ్ళకి గుర్తు చేస్తాం, గుర్తున్నా కూడా రిపీట్ చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కటి ఇప్పుడు రైతు బంధు కూడా ఉంది. రైతు బంధు ఎంత ఇస్తా అని చెప్పిండు, ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాను. ఎంత ఇచ్చిండు? 12 ఇస్తాను. అది కూడా 2 సార్లు ఎగ్గొట్టిండు. ఇప్పుడు రైతు బంధు ఇచ్చినా రైతు భరోసా ఇచ్చినా జనాలు పోయి ఏ పైసలు వస్తాయని అడగండి. కేసీఆర్ పైసలు అంటారు తప్ప రేవంత్ రెడ్డి పైసలు అంటారు ఇప్పటికీ లేరు గ్రామాలలో. ఆయన 12,000 ఇచ్చినా 10 వచ్చినా కేసీఆర్ పైసలు అంటారు. ఓకే, కేసీఆర్ పైసలని చెప్తారు. రేవంత్ రెడ్డి పైసలు చెప్పేటోళ్ళు అసలు లేరు. వాళ్ళందరూ తెలుసు. ఇంకా రుణమాఫీ 2 లక్షలకు అన్నాడు. 1,50,000 రుణమాఫీ 2 లక్షలు అందరూ మొత్తం ఆగిపోయారు. ఒక్కరు రుణమాఫీ జరగలేదు. పోయి తెచ్చుకొని చెప్తా అందరూ ఆశపడి పాపం 1,50,000 లక్షలు 2 లక్షలు తెచ్చుకొని మాఫీ అవుతామన్నాడు. ఈ 1,00,000 ఉంటే 1,00,000 మాఫీ అవు. ఆ 2 లక్షలు తీసుకుని 1,00,000 పోయింది, 2 లక్షలు పోయిందా? 1 రూపాయి కూడా మాఫీ కాలేదు, అయిపోయింది. ఓకే, మీ విలేజ్లో ఎవరికి మాఫీ కాలే? మా విలేజ్ 2 లక్షల వాళ్ళకి ఒక్కరు కూడా మాఫీ కాలేదు. ఒక్కరు కూడా మాఫీ కాలేదు. నేను బ్యాంకు నుంచి రికార్డ్స్ వస్తాను, మీరు ప్రూవ్ చేయమంటే చేస్తా, పట్టుకొచ్చి ఇస్తాను నేను. అంటే ఎవరు లేరా ఇక్కడ? ఉన్నారు 40% 2 లక్షలలో ఉన్నారు మా దగ్గర. అలా నేను కూడా ఒక మెంబర్. ఓకే, నేను కూడా 2,20,000 రూపాయలు అప్పు ఉన్నది నాకు, మాఫీ కాలేదు. రైట్. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్. నిజంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలని బీఆర్ఎస్ పార్టీ నిజంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సక్సెస్ని గావిస్తుందా లేదా అనేది చూద్దాం. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వైఫల్యం చెందిందా లేదా అనేది ఇంకా ఈ ఎలక్షన్ తర్వాత ప్రజలు ఇచ్చే రిజల్ట్ని బట్టి అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.